సో ఇప్పుడు కంటెస్టెంట్స్ ఒక్కొక్కళ్ళ గురించి అడుగుతా, మీ అభిప్రాయం చెప్పండి వాళ్ళ మీద. ఓకే ఓకే ఫస్ట్ శివాజీ. శివాజీ చెప్పాలి అంటే మనోడు వైకుంఠపాలిలో పెద్ద పవన్ అంటాడు. ఎందుకు ఎందుకు అంటే ఒక్కసారి ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు అనుకో దింపేస్తాడు మొత్తం కిందకి, ఫస్ట్ నుంచి ఆడుకోవాల్సిందే అన్నట్టు మనకున్న శక్తి మొత్తం పోద్ది అనమాట. అంటే ఆర్గ్యూ చేస్తే అంత బలంగా వాదిచ్చేస్తాడు. ఎందుకు అంటే పాయింట్ ఉంటది కదా, పాయింట్ లేకుండా ఆర్గ్యూ చేయడు. 100% పాయింట్ తోనే ఆర్గ్యూ చేస్తాడు, లాక్ చేసేస్తాడు. అంటే ఇక్కడ అన్ని సార్లు కరెక్ట్ అది చెప్పలేము మనం, చెప్పలేము. బట్ పెద్ద పవన్ అంటాడు చాలా డేంజర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే ఎవరు వేసుకుని పడిపోతానేనని స్టార్టింగే వెళ్ళటమే చెప్పాడు అన్నట్టుగానే చేస్తున్నాడు. ఛాన్స్ దొరికినప్పుడల్లా నోరేసుకునే పడుతున్నాడు అందరి మీద. ఎందుకంటే ఫిజికల్ టాస్క్ ఆడలేడు, మైండ్ గేమే ఆడాలి, నోరేసుకుని పడాలి. మీదంతా కూడా శక్తి అంతా లాగేస్తాడు అనమాట. అందుకే పెద్ద మాము ఒకసారి పడ్డారనుకో, వాదించారనుకో కిందకి వెళ్ళిపోతారు మీరే. సో జాగ్రత్తగా దాటుకుని వెళ్ళటం బెటర్. సరే, ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ లో సెకండ్ స్ట్రాంగెస్ట్ నేను జనాలు అందరూ ఫీల్ అయ్యేది సందీప్ గురించి చెప్పండి. క్యారెక్టరైజేషన్. సందీప్ గుర్రలు అంటాడు, బాగా పరిగెడతాడు. బట్ ఏంటంటే ప్రస్తుతం కట్టేసి ఉన్నాడు. అంటే తనకి ఎట్లా వెళ్ళాలి, వెళ్తే ఏమన్నా రాంగ్ అయిపోతానేమో, స్పీడ్కి వెళ్తే రాంగ్ రూట్లో వెళ్ళిపోతానేమో అన్నట్టుగా అయితే ఉంది మనోడి పరిస్థితి. బట్ ఒక్కసారి ట్రాక్ ఎక్కి పర్ఫెక్ట్ రూట్ తెలిసిందంటే మాత్రం దున్నేస్తాయి. కానీ మధ్యలో ఒక డైలాగ్ వేసాడు, గుర్తుందా మీకు? నన్ను టచ్ చేస్తే నేను మామూలుగా కాదు, నాలో చాలా విషయం ఉంది. ఇది కూడా అయితే ఉంది, కానీ అదే చెప్తున్నాగా, ఆ గుర్రం కరెక్ట్ ట్రాక్ లోకి వెళ్తే బాగా పరిగెడుతుంది, లేదంటే బిస్కెట్. కొంచెం సెల్ఫ్ ప్రమోషన్ కూడా చేసుకుంటున్నాడుగా 2-3 ఎపిసోడ్ల నుండి. చేసుకుంటాడు, అది ఖచ్చితంగా ఉంటుంది మన. సరే, ఇక బిగ్ బాస్ లో మూడో కంటెస్టెంట్ అమర్దీప్ క్యారెక్టరైజేషన్ ఎంతవరకు ఉంటాడు చెప్పండి. అమర్దీప్ కూడా గుర్రలు అంటాడే, కానీ కళ్ళకు గంతలు కట్టుకున్న గుర్రం. అది ఒకటే రూట్, దాన్ని ఎంచుకుంటది ఒక రూట్ కింద, అది దానికి అదే కనబడుతుంది, అదే పోతుంది గుడ్డిగా. అంటే పక్కన వాళ్ళు చెప్తున్నా ఇట్రా, అది కాదు ప్లేస్ ఇట్రా అన్నా సరే, ఆహా నేను ఇటే వెళ్తా విన్ను కొడతా అనే టైప్ అనమాట మనడు. సో నాకు అనిపించింది, నేను చెప్తున్నాను. ఇక నాలుగో బిగ్ బాస్ కంటెస్టెంట్లు చాలా మంది ఫాలోయింగ్ ఉన్న బిడ్డడు, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గురించి. మనోడు గాడిదే, డౌట్ లేదు. ఎందుకంటే అందరూ చాకరీ చేయించుకుంటారు, గాడిదని చాలా చులకనగా చూస్తారు, అందులో సందేహం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. నామినేషన్లు అరే తురే అని మాట్లాడడం, నువ్వు రైతు బిడ్డ అని వాళ్ళు వాడుకోకు, అది సింపతి వర్కౌట్ అయిపోద్దని వీళ్ళు భయపడటం, లేదంటే ఆయనకి సింపతి వర్కౌట్ అయిపోద్దని వీళ్ళు కంగారు పడిపోవడం జరుగుతూ ఉంది. మనోడైతే బాగా యూజ్ చేసుకుంటారు ఈ విషయంలో. రతిగా కూడా బాగా వాడుకుంటుంది, గాడిదలాగా. అంటే బరువు అంతా నెత్తి మీద పెట్టి మోయిపించుకుని లాస్ట్ లో గాడిద అని తేల్చేస్తారు అనమాట. అలాంటి మనం. ఇక ప్రిన్స్ యావర్ అంటే బిగ్ బాస్ లోపల ఎక్కువ బజ్ క్రియేట్ అయ్యి హైప్ క్రియేట్ అవుతున్న కంటెస్టెంట్లలో ప్రిన్స్ యావర్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ప్రిన్స్ యావర్ అంటే ఒక బుల్ అంటాడు అనుకుందాం మనం, సపోజ్. అంటే దున్నపోతండి అంటే బుల్ అన్నాను నేను, అందుకనే అలా తిట్టకుండా. ఒక బుల్ అంటే దానికి పందెంలోకి రావడం తెలుసు బ్రహ్మాండంగా, మంచి ఫిజిక్ గీజిక్ మంచి రేస్లకు దిగుతా కానీ ఓడిపోద్ది. కానీ ఎవరిని నమ్ముతున్నాడో తెలియదు. అది కదా, అదే అంటున్నా. ఎటు వెళ్ళాలి, ప్రత్యర్థి బుల్ లేదు. ప్రత్యర్థి బుల్ ఉంటే కనీసం 2 కొట్టుకుంటే ఒకటి గెలుస్తుంది, ఒకటి ఓడిపోద్ది. ప్రత్యర్థి బుల్ లేదు, పైగా ఈ బుల్కి లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి కొంచెం ఎగబడుతుంది. అది ఎప్పుడు ట్రిగ్గర్ ఎక్కడైతే అక్కడే ఎగబడిపోతాడు. సరే, ఇక ప్రిన్స్ యావర్ గురించి అయిపోయింది. ఇక దామిని చెప్పాలి అంటే కొంచెం స్నేక్ కన్నింగ్ లాంటిది. అంటే స్నేక్ కి కొంచెం దాని విషయం అనేది కూరల్లోనే చూపిస్తూ ఉంటది కదా, మిగతా ఇప్పుడంతా లోపల దాచుకుంటూ ఉంటుంది. ఈ అమ్మాయికి కూడా ఆ టైం వచ్చినప్పుడే ఆ కూరలు అనేది బయటికి చూపెడుతున్నట్టు కొంచెం వదులుతుంది. నిన్న నామినేషన్స్ అదే అనిపించింది, నేను చేయను, నేనేమైనా వంటలు అక్కడ ఇక్కడికి వచ్చాను అంది. నువ్వు వంటలు అక్కడే, అరే నీకు హాబీ అని చెప్పావు కదా అన్నాడు ప్రిన్స్. అందుకనే నీ హాబీ అని చెప్పావు, నువ్వు వెళ్తావు, నువ్వే వండుకుంటున్నావు, నేను వంటలు అక్కడ నువ్వే బ్లేమ్ చేస్తున్నావు అందరు. నువ్వు వండుతున్నావు కాబట్టి తింటున్నావు, చెయ్యకు అన్నాడు. డోంట్ డూ అన్నాడు. చెయ్యకు, ఇంకొకరు చేస్తారు, ఇంకొకరు కాబట్టి ఇంకొకరు చేస్తారు. కెప్టెన్ ఎవరైతే వాళ్ళు అప్పు చెప్తారు కదా ఎవరు కుక్ చేయాలి, అప్పుడు చెయ్యు. ఇక్కడ అర్థమవుతుంది కదా. సో ఆ పవర్ అనేది వాడుతుంది, అందుకనే స్నేక్ అని. టేస్టీ తేజ అని నేనైతే ఆటలో బుడంకాయ అనుకుంటా, నేను ఒక కామన్ ఆడియన్ని. టేస్టీ తేజ మీద మీ ఒపీనియన్ ఏంటి? టేస్టీ తేజ అయితే మంకీ ఏం చేస్తుంది, ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ మీదకి, ఈ కొమ్మ బాగున్నా కూడా స్ట్రాంగ్ గా ఉన్నా కూడా దానికి తొత్తరు అనమాట. అట్నుంచి అటు వెళ్ళిపోవాలి, అక్కడేం పొలాలు ఉన్నాయో, అక్కడేం పళ్ళు ఉన్నాయో, ఇంకా కొత్త పళ్ళు ఏమైనా ఉన్నాయో అటు జంప్ అయిపోతా ఉంటుంది మంకీ. సో మంకీ అంటే ఫ్లక్చుయేటెడ్ మైండ్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడదక్కడ ఇక్కడదక్కడ కొంచెం నారదుడు పోలికలు కూడా ఉంటాయి మనోడికి. అంటే కొంచెం దాచుకోలేడు ఏది కూడా, ముందు చెప్పేయాలి వాళ్ళకి, చెప్పేసి గేమ్ ఆడించాలి అనే టైపు. ఇలాంటి టైపు హౌస్ లో చాలా మంది గతంలో కూడా ఉన్నారు.
సో మనోడిని అయితే మంకీతో పోల్చుకోవచ్చు మనం. శోభా శెట్టి ఈ అమ్మాయి అయితే స్టార్ మా బ్యాచ్ అని క్లారిటీగా తెలుస్తుంది. ఆ అమ్మాయి మీద ఒపీనియన్ ఏంటి? శోభా శెట్టి బాగా కన్ఫ్యూజన్ ఉండే యానిమల్ పేరు నాకు గుర్తురాట్లా, కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. యాక్చువల్ గా వాళ్ళలో ఆస్ట్రిచ్ పక్షి కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటదట. కొంచెం ఆ లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక మాట మాట్లాడేస్తుంది, అది నేనే మాట్లాడానా అని అమ్మాయికి కూడా తెలియదు. పక్షి నేను మాట్లాడలే అంటది మధ్యలో అసలు అనవసరమైన వాదన. లైక్ నిన్న రతికతో చేసినప్పుడు బఫూన్స్ అనేసి నేను ఎక్కడ అసలు నన్ను లాగక మధ్య లోపల అంది. ప్లస్ ఇంకోటి నా మైండ్ లో ఒకళ్ళు ఉంటారు నామినేషన్, బట్ ఇంకొకరు ఇంకో పాయింట్ రేజ్ చేశారు అనుకో, ఇదేదో బాగుంది ఈ పాయింట్, ఇదే మన పాయింట్, నీకు వచ్చింది నాకు వచ్చింది, ఆలోచన తప్పేంటి, ఇట్లా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఎటు రూట్ తీసుకుంటుంటే అటు గాలి ఎట్టేస్తే అటు వెళ్ళిపోయే పక్షి అన్నమాట. పొటెన్షియాలిటీ అనేది లేదు అమ్మాయి, లేదు అంటే ఓన్ గా లేదు, సెల్ఫ్ లేదు. బిగ్ బాస్ లోపల కొనసాగడం కూడా కష్టమే, కొంచెం కష్టమే. బట్ ఏం ఫేమ్ ఉంది కాబట్టి సీరియల్ ఫేమ్ ఏమన్నా నెట్కి వస్తుంది. ఓకే, ఇక శుభ కంటెస్టెంట్లలో బిగ్ బాస్ కంటెస్టెంట్లలో శుభశ్రీ చూస్తే నాకు ఎందుకో కొద్దిగా ఎలుగుబంటి గుర్తొస్తుంది. దానికి తెలితేటలు ఏమి ఉండవు, కొంచెం వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇటు తిప్పారు వదలదు కదా, అది కానీ దాన్ని తిప్పాలి, గైడెన్స్ చేయాలి. ఇంకో నువ్వు అటు వెళ్ళు ఇటు వెళ్ళు చూపిస్తూ ఉండాలి రూట్. అలా చూపించే వాళ్ళు ఒకళ్ళు ఎవరైనా గౌతమ్ లాంటి సపోర్ట్ ఉంటే గానీ ముందుకు వెళ్దని నేను అనుకుంటున్నాను. ఇంకా గౌతమ్ కృష్ణ అంటే గౌతమ్ కృష్ణ కనపడడానికి అంత అమాయకంగా కనపడతాడు, కానీ అనాల్సింది ప్రిన్స్ యావర్ని ఇలా అనేసాడు, ఇంజక్షన్స్ తీసుకున్నాడు. అతని ఒపీనియన్ ఏంటి అసలు? తను కంటెస్టెంట్ కన్సిస్టెంట్ గా ఆడగలడా? అంటే మనోడిది కొంచెం ఏదైనా పోల్చాలి యానిమల్ తో అంటే ముసలి అనుకోవచ్చు. నీటిలోనే దానికి పవర్ ఉంటది. అంటే తన ఏరియా తన చట్టం ఏదైతే ఉందో తనకున్న సబ్జెక్ట్ లోనే ఆ లాజిక్స్ మాత్రమే వర్కౌట్ చేసి నీటిలోకి ఎవరినైనా లాగి పట్టుకోవాలని చూస్తాడు. సో అది అన్ని విధాలా వర్కౌట్ అవ్వదు మనోడికి. ఆ ఆర్గ్యుమెంట్ లో కూడా దాన్ని డ్రాగ్ చేసేసుకుంటా ఉంటాడు ప్రతిదీ కూడా. ఇప్పుడు ఏదైనా చెప్పాలనుకోండి విషయం ఫ్రమ్ ది బిగినింగ్ చరిత్ర నుంచి అక్కర్లేదు. సో మనోడు చరిత్ర నుంచి వస్తాడు. సో అది కొంచెం ల్యాగ్ అయిపోతుంది. దానివల్ల పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ అనేది రావట్లే. కరెక్ట్గా చెప్పాలి, సూటిగా చెప్పాలి, చెప్పాల్సింది స్ట్రైట్ చెప్పేయాలి. ఇక బీబీ కంటెస్టెంట్ లో బిగ్ బాస్ 7 కంటెస్టెంట్లలో ప్రియాంక కొంచెం అసలు అమ్మాయిని ప్రిడిక్ట్ చేయడం కష్టంగా ఉంటుంది. అసలు ఎలాంటి క్యారెక్టర్ అది అమ్మాయి గేమ్ విషయంలో? నేనైతే ఓసరి వెళ్ళి ఇచ్చేస్తా 100%. షేడ్స్ ఉన్నాయి, చాలా షేడ్స్ ఉన్నాయి. ప్లస్ కొద్దిగా ఈగో కూడా ఉంది. ఈగో కాదు, అంటే కామన్ ఆడియన్స్ బాగా అమ్మాయిలో చూసింది యాటిట్యూడ్. అమ్మాయికి నచ్చకపోతే అమ్మాయి ఇచ్చే లుక్స్ గానీ వాళ్ళని కొంతమందిని అయితే మరీ చాలా నీచంగా చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. అవును, అవి కొన్ని ఉన్నాయి. అంటే కొన్ని పాయింట్లు ఏంటంటే తనకి ఏదైనా ట్రిగ్గర్ అయితే మాత్రం దాన్నే 10 సార్లు చెప్తుంది. ప్లస్ తీసుకోలేదు దేన్ని కూడా. ఇప్పుడు సపోజ్ గెలిచింది కాబట్టి ఓకే, రేపు ఓటమిని తీసుకోవడంలో ఖచ్చితంగా ట్రిగ్గర్ అయిపోతుంది. చూస్తూ ఉండండి. ఎందుకంటే మొన్న 2 నామినేషన్లు పడితే సెకండ్ నామినేషన్స్కే రీజన్ లేదని యాటిట్యూడ్ డామినేష్ కానీ ప్రిన్స్ని బాగా అరిచింది. అసలు నువ్వు చెప్పింది రీజనే కాదంది. నామినేషన్స్ అయిపోయి ఫోమ్ కొట్టించుకుని వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలాసేపు అదే మాట్లాడుతూ ఉంది. సో కొంచెం చాలా షేడ్స్ అయితే ఉన్నాయి, మెల్లమెల్లగా బయటికి తీస్తుంది షేడ్స్ కలర్స్ అనే గ్యారంటీ. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రతిక బిగ్ బాస్ లో ఎలాంటి కంటెస్టెంట్? అంటే నిద్రపోయే కుందేలు తెలుసు కదా, వైట్ కుందేలు. తనే రెచ్చగొట్టి తాబేల్ని ఇలా గెలికి రేస్కి వస్తుంది. వచ్చి సరే తాబేలు లాంటిది గెలవలేనని తెలిసి కూడా వచ్చినా కూడా ఈమెడేళ్ళు నిద్రపోయిద్ది అనమాట. ఏదైతే టార్గెట్ చాలా ఉందిగా, కంగారే ఉంది అన్నట్టు ఆ టైప్. ఎందుకన్నాను అంటే ఫస్ట్ తినే పల్లవి ప్రశాంత్ని కానీ అది కానీ ఆ కనెక్టింగ్ అనేది కలుపుకుంది. మళ్ళీ తర్వాత తనే డిస్ట్రాయ్ చేసేసుకుంది. ఏది నామినేట్ చేసేసి నువ్వు అసలు ఎవరు అని అందరూ కూడా టార్గెట్ చేసి నామినేట్ చేస్తుంటే ఈ అమ్మాయి కూడా కలిసిపోయింది అందరితో. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ట్రాక్లోకి మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఎవరైనా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే మళ్ళీ అటువైపు తిరిగిపోతూ ఉంటుంది. మొన్న శివాజీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే అటు వెళ్ళిపోయింది ఆ వారం అంతా. సో ఇప్పుడు సందీప్ కానీ ఏదైనా గెలిచి అటు వెళ్ళనికుండా అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది. సో తనే ఇలా రేస్ కి ఇలా అంటది, అందరినీ తినే అన్నయ్య అంటది, అన్వర్ అంటది, చాలా చేస్తుంది.